నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ స్పెషల్ మూడ్ ఆఫ్ ఏపీ. నువ్వా నేనా, నెగ్గేదెవరు, ఓడేదెవరు, గెలిస్తే కారణాలేంటి, ఓడితే రీజన్ ఏంటి, ఇలా ఒకటి కాదు రెండు కాదు సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేకించి ఓటర్లలో ఇవే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ నెల 13న ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దీనిపైనే చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ హవా వీస్తోందా, లేదంటే టీడీపీ సత్తా చాటుతోందా? అభ్యర్థుల గెలుపోటముల్లో సంక్షేమ పథకాల ప్రభావం ఎంత? నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పాత్ర ఏంటి? అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మా ఎంత ఉపయోగపడుతోంది? ఇలా ఒకటా రెండా అనేక అంశాలను ప్రస్తావిస్తూ స్వతంత్ర టీవీ క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులపై అభిప్రాయాలను సేకరించింది. వాటన్నిటినీ నియోజకవర్గాల వారీగా క్రోడీకరించి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల విజయావకాశాలపై ఓ అంచనాకు వచ్చింది. మరి ఆ ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చాయి, ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి అన్న దానిపై విశ్లేషణ ఇవాల్టి మూడ్ ఆఫ్ ఏపీలో చూద్దాం. ఏపీ నైసర్గిక స్వరూపాన్ని ఓసారి చూస్తే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమగా కనిపిస్తోంది. రాజకీయంగా గమనిస్తే వేటికవే భిన్నమైన పరిస్థితులు, ప్రత్యేక రాజకీయ వాతావరణం ఉన్న ప్రాంతాలు ఇవి. ఓవరాల్గా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు సీట్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రను మొదటగా తీసుకుంటే కేవలం ఈ ప్రాంతంలోనే 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. చాలా ప్రాంతాలు వెనకబడిన అసెంబ్లీ స్థానాలుగా, గిరిజన గ్రామాలుగా ఉన్న ఓటర్లలో మాత్రం చైతన్యం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మరి వీటిలో రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పైచేయి ఎవరిదయ్యే అవకాశం ఉంది? స్థానికంగా ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఓసారి చూద్దాం. మూడ్ ఆఫ్ ఏపీలో మొట్టమొదటిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క అసెంబ్లీ స్థానంలో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనిస్తే మొదటగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. అక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి ధర్మన ప్రసాదరావు, టీడీపీ నుంచి గోండు శంకర్, కాంగ్రెస్ నుంచి పైడి నాగభూషణ్ రావు పోటీ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు 70% మందికి అందిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. అయితే నియోజకవర్గంలో నీటికి కటకటలాడే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ డైక్ పనులను ధర్మాన పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. వంశధార ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించడం ధర్మానకు మాత్రం ప్లస్ పాయింట్గా మారింది. మొత్తం 34,000 ఎకరాల్లో పంటలకు సాగునీటి సౌకర్యం కల్పించిన ఘనత ధర్మనకే దక్కింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ధర్మన ప్రసాదరావుకే గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక టెక్కలి నియోజకవర్గానికి వస్తే టెక్కలిలో పాగా వేయాలి అని వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాసరావును బరిలో నిలిపారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ నుంచి కిల్లి కృపారాణి ఈసారి బరిలో నిలుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలపై నియోజకవర్గ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ముందు వరుసలో నిలుస్తున్నారు. అందుబాటులో ఉండే నేతగా అచ్చెన్నకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో అచ్చెన్న గెలవడానికే అధికంగా అవకాశాలున్నాయంటున్నారు స్థానిక ఓటర్లు. ఇక శ్రీకాకుళం జిల్లాలో రాజం నియోజకవర్గానికి వస్తే జిల్లాలో ఇది కీలక నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ వైసీపీ నుంచి తలే రాజేష్, టీడీపీ నుంచి కొండ్రు మురళీమోహన్, కాంగ్రెస్ నుంచి కంబాల రాజవర్ధన్ బరిలో నిలుస్తున్నారు. నవరత్నాలు 80% మందికి అందడం ఇక్కడ వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. 70% మంది ఇక్కడ జగన్కే జై కొడుతున్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణ హామీ ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. తోటపల్లి కాలువ ఆధునీకరణ పనులు కూడా ఎక్కడివక్కడే నిలుస్తున్నాయి. అదే నేపథ్యంలో
టీడీపీ క్యాడర్ అభ్యర్థికి పూర్తిగా సహకరించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తలే రాజేష్ ముందు వరుసలో నిలుస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఆయనకే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక హెచ్ఎర్ల నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి గోర్లె కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఈశ్వర్రావు, కాంగ్రెస్ నుంచి మల్లేశ్వరరావు బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్గా మారాయి. పథకాల కారణంగా జగన్పై ఇక్కడి ప్రజలు అభిమానాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గోర్లే కిరణ్ కుమార్దే గెలుపు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆముదాల వలస నియోజకవర్గ స్థితిగతులు తెలుసుకుందాం. ఆముదాల వలసలో వైసీపీ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కూన రవికుమార్, కాంగ్రెస్ నుంచి అన్నాజీరావులు బరిలో నిలుస్తున్నారు. సంక్షేమ పథకాలు 80% మందికి అందటం ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశం. అయితే అభివృద్ధి లేకపోవటం వైసీపీకి కాస్త మైనస్ అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే తమ్మినేనిపై నియోజకవర్గంలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ విజయం సాధించే అవకాశాలే అధికంగా ఉన్నాయంటున్నారు స్థానికులు. ఇప్పుడు నరసన్నపేట నియోజకవర్గానికి వద్దాం. ఇక్కడ వైసీపీ నుంచి ధర్మన కృష్ణదాస్ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి, కాంగ్రెస్ నుంచి మంత్రి నరసింహమూర్తి పోటీ పడుతున్నారు. సంక్షేమ పథకాలు 80% మందికి అందడం ఇక్కడ వైసీపీ అభ్యర్థికి బలంగా కనిపిస్తోంది. మంత్రిగా పనిచేసిన అభివృద్ధి ఈ నియోజకవర్గంలో లేకపోవటం కాస్త వైసీపీని ఇబ్బందులు పెడుతోంది. గతంలో చేసిన పనులు, అనుభవము వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ధర్మన కృష్ణదాస్దే ఈ నియోజకవర్గంలో గెలుపనే అభిప్రాయము స్థానికుల్లో వ్యక్తమవుతోంది. పాలకొండ నియోజకవర్గం, పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. వైసీపీ నుంచి విష్ణుసరాయ్ కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి నిమ్మక జయకృష్ణకు ఈసారి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ నుంచి చంటిబాబు బరిలో నిలుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు 70% మందికి పైగా అందడం వైసీపీకి కలిసి వస్తోంది. జగన్ చేపట్టిన పథకాలతో భారీగా లబ్ధి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కళావతిదే విజయము అన్న అభిప్రాయము ఓటర్లలో వ్యక్తమవుతోంది. పాతపట్నం నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా మామిడి గోవిందరావు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున కొప్పురోతు వెంకట్రావు బరిలో నిలుస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు 80% మందికి పైగా అందడం వైసీపీకి అడ్వాంటేజ్గా ఉంది. అయితే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండరని రెడ్డి శాంతిపై విమర్శలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడం రెడ్డి శాంతికి మైనస్గా మారింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి బలహీనంగా ఉండడం వైసీపీకి మంచి ప్లస్గా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ ఇక్కడ పోటాపోటీగా కనిపిస్తోన్న అంతిమంగా వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిదే విక్టరీ అన్న అభిప్రాయాలు లేకపోలేదు. పలాస నియోజకవర్గానికి వద్దాం. పలాస నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిదిరి అప్పలరాజు, టీడీపీ నుంచి గౌతు శిరీష, కాంగ్రెస్ నుంచి మజ్జి త్రినాథ్ బాబు పోటీలో నిలుస్తున్నారు. సంక్షేమ పథకాలు 70% మందికి పైగా చేరటం వైసీపీకి మంచి అడ్వాంటేజ్గా మారింది. కిడ్నీ సెంటర్, మంచినీటి పథకం ప్రారంభించడం వైసీపీకి కలిసి వస్తోంది. అప్పలరాజుపై అవినీతి ఆరోపణలు కాస్త వైసీపీకి మైనస్గా కనిపిస్తున్నాయి. భూదందాలు చేశారన్న ప్రచారంతో విపక్షాలదే ఇక్కడ పైచేయిగా కనిపిస్తోంది. అయినప్పటికీ వైసీపీ అభ్యర్థి సిదిరి
అప్పలరాజుకే జై కొడతామంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఇప్పుడు ఇచ్చాపురం నియోజకవర్గానికి వద్దాం. ఇచ్చాపురంలో వైసీపీ నుంచి పిరియా విజయ, టీడీపీ నుంచి బెందాలం అశోక్, కాంగ్రెస్ నుంచి చక్రవర్తి రెడ్డి బరిలో నిలుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు 80% మందికి పైగా అందాయి. తాగునీరు, డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కారం కాకపోవటం వైసీపీకి ప్రభుత్వానికి మైనస్గా మారింది. కిడ్నీ సమస్యలపై ఫోకస్ పెట్టడం మాత్రం వైసీపీకి అదనపు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి పిరియా విజయదే ఇక్కడ విజయం అంటున్నారు ఓటర్లు. ఇప్పుడు మరో జిల్లా విజయనగరానికి వద్దాం. విజయనగరంలో ఎవరి పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కురుపాం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఇక్కడ వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీవాణి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి తోయక జగదీశ్వరి, సిపిఎం నుంచి మండంగి రమణ బరిలో నిలుస్తున్నారు. సంక్షేమ పథకాలతో గిరిజనులకు ఎంతో లబ్ధి చేకూరిన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. 70% మందికి పైగా లబ్ధి అందడం వైసీపీకి ప్లస్ పాయింట్గా మారింది. అయితే సరైన రోడ్ల సౌకర్యం లేకపోవడం వైసీపీకి మైనస్గా మారింది. ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ అంతిమంగా వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణిదే గెలుపు అంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గానికి వద్దాం. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ వైసీపీ నుంచి అలజంగి జోగారావు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బోనెల విజయచంద్ర బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బత్తిన మోహన్ రావు గారు పోటీలో దిగారు. అయితే ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు 80% మందికి చేరడం వైసీపీకి కలిసి వచ్చే అంశం. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన ఇతర కులాలదే ఇక్కడ మెజారిటీ వాటా అనే అభిప్రాయం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుదే గెలుపు అంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఇప్పుడు సాలూరు నియోజకవర్గానికి వద్దాం. సాలూరు నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఇక్కడ వైసీపీ నుంచి పీడిక రాజన దొర బరిలో నిలుస్తున్నారు. టీడీపీ నుంచి గుమ్మిడి సంధ్యారాణి బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మువ్వల పుష్పారావు పోటీ చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు మెజారిటీ ప్రజలకు అందడం ఇక్కడ వైసీపీకి కలిసి వస్తోంది. ఎస్టీలకు లబ్ధి చేకూర్చేలా ఇతర పథకాలు అమలు జరగడం కూడా జగన్ ప్రభుత్వానికి మంచి తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవి రావడంతో నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని చెప్పి వైసీపీ ప్రభుత్వం పట్ల చాలా అభిమానాన్ని చాటుకుంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న దొరే ఈ ఎన్నికల్లో పైచేయి సాధిస్తారు అన్న ఒక నమ్మకం స్థానిక ఓటర్లలో వ్యక్తమవుతోంది. ఇక బొబ్బిలి నియోజకవర్గానికి వద్దాం. బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ నుంచి వెంకట చిన అప్పలనాయుడు పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి రంగారావు అలియాస్ బేబీ నాయుడు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మరిపి విద్యాసాగర్ పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు 70% మందికి చేరటం వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. రాజులకోటలో అభివృద్ధి చెప్పుకోదగిన స్థాయిలో లేకపోవటం కూడా వైసీపీకి అంతే స్థాయిలో మైనస్గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీని కాదని ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి రంగారావుకే ఈసారి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు బొబ్బిలి ఓటర్లు. ఇక గజపతి నగర నియోజకవర్గానికి వద్దాం. గజపతి నగరంలో వైసీపీ నుంచి బొత్స అప్పలనరసయ్య పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి దోలా శ్రీనివాసులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు 80% మందికి అందినట్టుగా తెలుస్తోంది. బొత్స ఫ్యామిలీకి నియోజకవర్గంపై గట్టి పట్టుంది. అదే సమయంలో వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న భావన కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య
సునాయాసంగా ఈ నియోజకవర్గంలో విజయబావుట ఎగరవేస్తారు అన్న అభిప్రాయాన్ని స్థానిక ఓటర్లు వ్యక్తపరుస్తున్నారు. జిల్లాలో కీలకమైన నియోజకవర్గం చీపురుపల్లి. ఈ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున కళా వెంకట్రావు బరిలో నిలుస్తుండగా కాంగ్రెస్ తరపున జమ్ము ఆదినారాయణ ఈ దఫా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మంత్రి నియోజకవర్గం కావడంతో సంక్షేమ పథకాలు 85% మందికి చేరటం వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. వ్యక్తిగతంగా బొత్సకు ఉన్న పరిచయాలు, అనుభవము ఈ నియోజకవర్గంలో వైసీపీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో బొత్సను నిలువరించే స్థాయి నేత టీడీపీలో లేకపోవటం కూటమికి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం సాధిస్తారు అని చెప్పి ఇక్కడ ఓటర్లు ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు. నెల్లిమర్ల ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి లోకం మాధవిని ఈసారి బరిలోకి దింపింది కూటమి. కాంగ్రెస్ నుంచి రమేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందటం వైసీపీకి కలిసి వచ్చే అంశం. టీడీపీ జనసేన నేతల మధ్య సఖ్యత ఇప్పటికీ కూడా కుదరలేదు. గ్రూప్ తగాదాలు, వర్గపోరు కూటమిని బాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సునాయాసంగా గెలిచిపోతారు అన్న సంతోషం మాత్రం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీ నుంచి కడుబండి శ్రీనివాసరావు, టీడీపీ నుంచి కోళ్ళ లలిత కుమారి, కాంగ్రెస్ నుంచి గేదెల తిరుపతి పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో సైతం 70% మందికి పైగా సంక్షేమ పథకాలు అందటం వైసీపీ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. చిన్న చిన్న లోటుపాట్లున్న వైసీపీ వైపే మెజారిటీ ఓటర్లు ఇక్కడ మొగ్గు చూపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరాదే విజయము అన్న అభిప్రాయాలను ఓటర్లు వ్యక్తపరుస్తున్నారు. ఇక విజయనగరం నియోజకవర్గ విషయానికి వస్తే వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, టీడీపీ నుంచి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, కాంగ్రెస్ నుంచి సుంకరి సతీష్ కుమార్ బరిలో నిలుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో జగన్ నవరత్నాలు 70% పైగా మందికి అందటం వైసీపీకి ప్లస్ పాయింట్గా మారింది. సంక్షేమ పథకాలు అందిన వారిలో 60% మంది జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అతిథి విజయలక్ష్మి వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా ఉన్న స్వల్ప మెజారిటీతో వైసీపీ బయటపడుతోంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో వైసీపీ అభ్యర్థి కొలగట్లతే ఈ నియోజకవర్గంలో పైచేయి సాధిస్తారు అన్న అభిప్రాయము ఉంది. ఇక ఉత్తరాంధ్రలోనే కాదు, ఏపీలోనే అత్యంత కీలకమైన జిల్లా విశాఖను తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా గాజువాక, భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో 4 అసెంబ్లీ స్థానాలు విశాఖ నగరంలోనే ఉన్నాయి. మరి వాటిలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. విశాఖ జిల్లాలో మొట్టమొదటగా మనం గాజువాక నియోజకవర్గాన్ని తీసుకుందాం. గాజువాక నియోజకవర్గంలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్, సిపిఎం అభ్యర్థిగా ఎం జగ్గునాయుడు ఇక్కడ బరిలో నిలుస్తున్నారు. అయితే గాజువాకలో కాపులు, యాదవుల ఓట్లే కీలకంగా ఉన్నాయి. పల్లా లోకల్ కావడంతో పాటు యాదవ సామాజిక ఓట్లు ఆయనకు ప్లస్ అయ్యే అవకాశంగా ఉంది. గుడివాడ నాన్ లోకల్ పర్సన్ కావడంతో పాటు ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు ఎఫెక్టుతో ప్రతికూల పరిస్థితులు వైసీపీకి ఎదురవుతూ ఉన్నాయి. అనకాపల్లిపై ఫోకస్ పెట్టి గాజువాకను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఎమ్మెల్యే మీద ఉన్నాయి. ప్రజా సంక్షేమ పథకాలు ప్లస్ ఉంటే అవినీతి ఆరోపణలు ఆయనకు మైనస్గా మారాయి. ఈ నేపథ్యంలో పల్లా చేతిలో మంత్రి గుడివాడకు ఓటమి ఖాయము అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే భీమిలి నియోజకవర్గంలో
టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అడ్డాల వెంకటవర్మరాజు ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భీమిలిలో ఫ్లైఓవర్ నిర్మాణము, గంజాయి, డ్రగ్స్, ఇసుక మాఫియా ఎన్నికల ఎజెండాగా మారాయి. మహిళల వేధింపుల వ్యవహారము, అవినీతి ఆరోపణలు అవంతికి మైనస్ అంశాలుగా నిలుస్తున్నాయి. అయితే 2014లో భీమిలి నుంచే గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఈ పరిస్థితిలో అప్పటి పరిచయాలు ఇప్పుడు ఆయనకు బాగా కలిసి వస్తాయన్న అభిప్రాయము ఉంది. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి. ఇది గంటాకు 1000 ఏనుగుల బలాన్ని అందిస్తుంది. అదే సమయంలో టీడీపీకి భీమిలి కంచుకోట కావటము, కూటమి బలం గంటాకు మరొక అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాస్ చేతిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఓటమి తప్పదు అంటున్నారు ఓటర్లు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి గుత్తుల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. విశాఖ తూర్పులో కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు గెలుపు పక్కాగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజా సమస్యలపై వెలగపూడి పోరాట గలంగా మారటము ఒక ప్లస్ పాయింట్గా మారింది. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటము, చిన్న కష్టం వచ్చినా చెలించిపోతారన్నది ఆయనకున్న అడ్వాంటేజ్. 2014 టీడీపీ హయాంలో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్న సానుకూల అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎంవివిపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉండటంతో సర్వత్రా ఆయనపై ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంపీగా ఏనాడు విశాఖను పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఆయన మోస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఢిల్లీలో ఎంపీగా ఉండి నోరు మూసుకొని కూర్చున్నారు అన్న ఆగ్రహం స్థానిక ప్రజల్లో కనిపిస్తోంది. ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడటము ఆయనకు మైనస్గా మారింది. జగన్ చరిష్మా సంక్షేమ పథకాలతోనే కొద్దో గొప్ప ఓట్లు ఆయనకు పోలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాడే కనిపించట్లేదు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో అంతిమంగా కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్య నిలుస్తోంది. టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా పోరాడుతున్న టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణదే విజయం అంటున్నారు ఇక్కడి ఓటర్లు. విశాఖపట్నం దక్షిణం, ఇక్కడ జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వాసుపల్లి సంతోష్ ఈ దఫా పోటీ చేస్తున్నారు. విశాఖ సౌత్లో వాసుపల్లి గణేష్దే విక్టరీ అనే అభిప్రాయము మెజారిటీ ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టే తత్వం ఆయనది అన్న అభిప్రాయం ఓటర్లలో కనిపిస్తోంది. మత్స్యకారుడు కావడంతో పాటు ఆ కుటుంబాల మద్దతు ఆయనకే కనిపిస్తోంది. 2 సార్లు గెలిచి సౌత్పై పట్టును నిలుపుకున్నాడు. వాసుపల్లి గణేష్ టీడీపీ క్యాడర్తోనూ టచ్లో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. అంతగా ప్రజాదరణ లేని వాసుపల్లి సంతోష్ బరిలో ఉండటం కలిసొచ్చే అంశం. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ నాన్ లోకల్ అన్న వ్యతిరేకత ఓటర్లలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేనకు ఓటింగ్ శాతం ఉన్నప్పటికీ నాన్ లోకల్ కావడంతో జనసేన అభ్యర్థి మైనస్గా మారే ఛాన్స్ ఉంది. ప్రజానేత, ప్రభుత్వ పథకాల అమలుతో వాసుపల్లి గణేష్ విజయం సాధిస్తారు అన్న నమ్మకం మాత్రం ఓటర్లలో వ్యక్తమవుతోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం, విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు బరిలో నిలుస్తున్నారు. బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, కాంగ్రెస్ నుంచి లక్కరాజు రామారావు పోటీ చేస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి జేబీఎస్పీ పార్టీ నుంచి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈసారి పోటీ చేస్తున్నారు. విశాఖ ఉత్తరంలో కేకే రాజుకే
గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాస్పై అతి తక్కువ ఓట్లతో ఓడారన్న సింపతి రాజుగారికి కలిసొచ్చే అంశం. కేకే రాజు ఓడినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేశారు, పట్టుదలగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు అన్న ఒక సదాభిప్రాయం కూడా నియోజకవర్గ ఓటర్లలో కనిపిస్తోంది. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైనే రాజుగారు ఫోకస్ చేశారు అన్న అభిప్రాయము ఉంది. అయితే విష్ణుకుమార్కు కూటమి బలం అడ్వాంటేజ్గా మారింది. ఇక జేడి లక్ష్మీనారాయణ పోటీతో వైసీపీ కూటమి ఓట్లు చీలే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధికి పాటుపడ్డ తీరుతో అంతిమంగా కేకే వైపే ఇక్కడి ఓటర్లు మొగ్గు చూపుతారన్న అభిప్రాయము ఉంది. ఇక విశాఖ వెస్ట్ నియోజకవర్గానికి వద్దాం. విశాఖ వెస్ట్లో టీడీపీ తరఫున పీజీవీఆర్ నాయుడు అంటే గణబాబు గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అడారి ఆనంద్, సిపిఐ నుంచి అత్తిలి విమల పోటీ పడుతున్నారు. అయితే విశాఖ వెస్ట్లో వైసీపీదే విజయం అన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గణబాబు ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శలున్నాయి. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్న ఆగ్రహం ఓటర్లలో కనిపిస్తోంది. సొంత నిధులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసు దోచుకున్నారు అడారి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడంతో అడారిపై ప్రజలకు చక్కటి అభిప్రాయం ఉంది. పదవి లేనప్పటికీ అభివృద్ధికి కృషి చేయడంలో అడారి వైపే వెస్ట్ ప్రజలున్నారు. కొత్త నాయకత్వాన్ని విశాఖ వెస్ట్ ప్రజలు ఈ దఫా బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ గెలుపు ఖాయమంటున్నారు ఇక్కడి ఓటర్లు. చోడవరం నియోజకవర్గం. చోడవరంలో టీడీపీ నుంచి కేఎస్ఎన్ రాజు, వైసీపీ నుంచి కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ నుంచి జగతా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. రాజకీయ అనుభవము, ప్రభుత్వ పథకాలు ధర్మశ్రీకి కలిసి వచ్చే అంశాలు. అదే సమయంలో ప్రతిపక్ష నేతల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఆయనకు కలిసి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికార వైసీపీకి ఓటింగ్ ఉండటము ప్లస్ పాయింట్గా మారింది. అయితే ధర్మశ్రీ ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శలున్నాయి. కేఎస్ఎన్ రాజుతో కలిసి పనిచేయడానికి కూటమి నేతలే సిద్ధంగా లేరు. ధర్మశ్రీకి వ్యతిరేకత ఉన్నా కూటమి బలంగా లేకపోవటం కూటమికి మైనస్గా మారింది. ఈ నేపథ్యంలో తన బలం కన్నా కూటమి బలహీనతలే కరణం ధర్మశ్రీని మళ్ళీ గెలిపిస్తాయని స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చోడవరం నియోజకవర్గం. చోడవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి కేఎస్ఎన్ రాజు, వైసీపీ నుంచి కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ నుంచి జగతా శ్రీనివాసరావులు పోటీ పడుతున్నారు. అయితే రాజకీయ అనుభవం, ప్రభుత్వ పథకాలు ధర్మశ్రీకి కలిసి వస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష కూటమిలో నేతల మధ్య సమన్వయం లేకపోవటం, నేతల మధ్య అసంతృప్తి ధర్మశ్రీకి అడ్వాంటేజ్గా మారింది. అదే సమయంలో అధికార వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓట్ బ్యాంక్ ఉండటం కూడా ధర్మశ్రీకి కలిసి వస్తోంది. అయితే ధర్మశ్రీ ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. కేఎస్ఎన్ రాజుతో కలిసి పనిచేయడానికి కూటమి నేతలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో ధర్మశ్రీకి వ్యతిరేకత ఉన్న కూటమి బలంగా లేకపోవటం కూటమికి మైనస్గా మారింది. అయితే సొంత బలం లేకున్నా కరణం ధర్మశ్రీ కూటమి బలహీనతల పరిస్థితుల్లో మరోసారి కరణం ధర్మశ్రీ గెలుస్తారు అని చెప్పి ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక మాడుగుల నియోజకవర్గానికి వస్తే టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి, వైసీపీ నుంచి ఈర్లే అనురాధ, కాంగ్రెస్ నుంచి బీబీఎస్ శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. కుటుంబ పోరు ఈర్లే అనురాధ గెలుపుపై ఎఫెక్ట్ చూపిస్తోంది. తండ్రి బూడి ముత్యాల నాయుడు చేసిన అభివృద్ధి ప్లస్గా మారింది. సొంత అన్న బరిలో దిగటం ఆమెకు మైనస్గా నిలుస్తోంది. రాజకీయ అనుభవము, కూటమి బలము బండారుకు అడ్వాంటేజ్గా
మారాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యము, వ్యతిరేకత ఇక్కడ కలిసి వచ్చే అంశాలు. ఎన్నికల ముందు ఎన్ని విభేదాలున్నా పార్టీ గెలుపు కోసం తెలుగు తమ్ముళ్ళు చివరి నిమిషంలో కలిసిపోవటము, కష్టపడటము టీడీపీకి ప్లస్ పాయింట్గా మారింది. అదే సమయంలో సామాజిక బంధువర్గం బలంగా ఉండటం కూడా టీడీపీ అభ్యర్థికి అడ్వాంటేజ్గా మారింది. ఇక టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఇక్కడి ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణ గెలుపు ఖాయమంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఇక అనకాపల్లిలో జనసేన నుంచి కొనతాల రామకృష్ణ, వైసీపీ నుంచి మలసాల భరత్ కుమార్, కాంగ్రెస్ నుంచి ఇల్లా రామగంగాధర్రావు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి కొనతాలకు ఇక్కడ అడ్వాంటేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంపీగా, ఎమ్మెల్యేగా కొనతాల రాజకీయ అనుభవము ఆయనకు బలాన్నిస్తున్నాయి. 3 మంత్రి పదవులు చేపట్టిన ఘనత కొనతాలకే దక్కింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర సమస్యలపై కొనతాలకు పూర్తి స్థాయి అవగాహన ఉండటము ఆయనకు మరింత బలాన్ని అందిస్తోంది. అదే సమయంలో అన్ని వర్గాల మద్దతు, కూటమి బలము కొనతాల రామకృష్ణకు కలిసొచ్చే అంశాలు. అయితే మలసాల భరత్కు రాజకీయ అనుభవము తక్కువ, రాజకీయ కుటుంబ పలుకుబడి కొంత అడ్వాంటేజ్గా ఉంది. నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని భరత్ కుమార్ హామీ ఇస్తున్నారు. అయితే అనకాపల్లిలో అంతగా గుర్తింపు లేని అభ్యర్థి గంగాధర్ను కాంగ్రెస్ బరిలోకి నిలిపింది. అయితే మంత్రి గుడివాడ వ్యతిరేకత ఎక్కువగా ఇక్కడ వైసీపీకి ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయానికి దూరంగానే వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నిలుస్తారు అని చెప్పి ఈ నియోజకవర్గంలో ఓటర్లు జోస్యం చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణదే ఈ నియోజకవర్గంలో పైచేయి అంటున్నారు స్థానిక ఓటర్లు. పెందుర్తి నియోజకవర్గంలో జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ నుంచి అన్నంరెడ్డి ఆదిప్రాజు, కాంగ్రెస్ నుంచి పిరిడి భగత్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల, వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి మధ్య ఎలక్షన్ ఫైట్ కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, భూదందాలు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం వైసీపీకి మైనస్ అయింది. తన వర్గాన్ని పట్టించుకొని కాపు సామాజిక వర్గాన్ని గాలి కొదిరేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషను, పంచగ్రామాల భూ సమస్యలను ఆయన పట్టించుకోలేదన్న ఆగ్రహం స్థానిక ఓటర్లలో వ్యక్తమవుతోంది. శంకుస్థాపనలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇక పంచకర్లకు రాజకీయ అనుభవము, కూటమి కలిసి రావటము అడ్వాంటేజ్గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై భూదోపిడీ ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత ఈయనకు ప్లస్గా మారింది. ఓటర్లను ఆకర్షిస్తున్నాయి టీడీపీ సూపర్ 6 పథకాలు. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుదే విజయం అంటున్నారు ఇక్కడి ఓటర్లు. నర్సీపట్నం నియోజకవర్గం. నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి పేట్ల ఉమాశంకర్ గణేష్, కాంగ్రెస్ నుంచి రుత్తల శ్రీరామమూర్తి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రావిల్, ఇసుక మాఫియా, భూ కబ్జా ఆరోపణలు ఆయనపై బలంగా ఉన్నాయి. ఇసుక మాఫియా వ్యవహారంలో వైసీపీ నేతలు ఓ యువకుడిని హతమార్చడము ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీకి కొంత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఆయన అభివృద్ధి గాలి కొదిరేశాలన్న విమర్శలు ఉన్నాయి. సచివాలయాలు, ఆర్పీకే కేంద్రాల నిర్మాణాలు తప్ప ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదు అన్న ఆగ్రహము ఓటర్లలో కనిపిస్తోంది. నర్సీపట్నంలో 2600 కోట్ల అభివృద్ధి పనులు ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వంపై వ్యతిరేకత, గణేష్ అవినీతి ఆరోపణలు అయ్యన్నకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి బలం అయ్యన్నకు మరింత అడ్వాంటేజ్గా మారింది. ఈ పరిస్థితుల్లో అయ్యన్న పాత్రుడు ఈ దఫా భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు స్థానిక ఓటర్లు. యలమంచిలి నియోజకవర్గం నుంచి
జనసేన తరఫున సుందరపు విజయ్ కుమార్, వైసీపీ నుంచి యువి రమణమూర్తి, కాంగ్రెస్ నుంచి తనకాల నర్సింగ్రావు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 3 సార్లు వైసీపీకి విజయం అందించారు ఓటర్లు. అయితే ఈసారి కూటమికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సుందరపు విజయ్ కుమార్కు కూటమి బలం అదనంగా ఉంది. రాజకీయ అనుభవము, కూటమి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలు కూటమి అభ్యర్థికి ప్లస్ పాయింట్గా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత, ధరల పెరుగుదల కూటమికి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కన్నబాబు వ్యతిరేకతే విజయ్ కుమార్కు విజయాన్ని కట్టబెడతాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. కూటమి కారణంగా సుందరపు విజయ్ కుమార్ దాదాపు గెలుస్తారు అన్న అభిప్రాయాన్ని ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, వైసీపీ నుంచి కంబాల జోగులు, కాంగ్రెస్ నుంచి బోని తాతారావు పోటీ చేస్తున్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి ఈ నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది. వంగలపూడికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఓట్లు చీలకుండా కూటమి బలం వంగలపూడి అనితకు అడ్వాంటేజ్గా మారింది. ప్రజలను ఆకర్షించేలా కూటమి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలు ఇక్కడ టీడీపీకి విజయాన్ని చేకూర్చే అవకాశాలున్నాయి. అధికార పార్టీ అభ్యర్థి నాన్ లోకల్ కావటం టీడీపీకి ప్లస్ పాయింట్గా మారింది. మహిళా ఎమ్మెల్యే అన్న సింపతి కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత గెలుస్తారన్న అభిప్రాయాన్ని స్థానిక ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. అరకు నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావు, వైసీపీ నుంచి రేగం మత్స్యలింగం, కాంగ్రెస్ నుంచి శెట్టి గంగాధర స్వామి పోటీ చేస్తున్నారు. అరకు టూరిజం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. అదే సమయంలో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలోని తూర్పు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగంకు గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పాడేరు అసెంబ్లీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఇక్కడ టీడీపీ నుంచి గిడ్డి ఈశ్వరి, వైసీపీ నుంచి మత్స్యరాస్య విశ్వేశ్వరరాజు, కాంగ్రెస్ నుంచి సతక బుల్లిబాబు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించట్లేదు. గిరిజన సమస్యలపై గిడ్డి ఈశ్వరి గతంలో బలమైన పోరాటాలు చేశారు. టీడీపీ సూపర్ 6 పథకాలు, గిడ్డి ఈశ్వరి లోకల్ అభ్యర్థి కావటం ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చే అంశంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికే ఇక్కడ గెలుపు ఛాన్సెస్ అధికంగా ఉన్నాయంటున్నారు ఓటర్లు. ఇది ఉత్తరాంధ్రలో నెలకొన్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే వైసీపీకి 22 నుంచి 24 సీట్లు ఆధిక్యత వచ్చే అవకాశాలున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు 10 సీట్ల వరకు గ్యారంటీగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇవాల్టి మూడ్ ఆఫ్ ఏపీ కార్యక్రమం. రాష్ట్రంలోని మరో ప్రాంతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మరో ఎపిసోడ్లో చర్చిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.